హాయ్ గైస్, వెల్కమ్ టు తేజశ్రీ. ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ మూవీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మనకు ఫస్ట్ మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. హీరోయిన్ పేరు వచ్చేసి సాంగ్ జీ అంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో ఫుడ్ తింటుండగా హీరోయిన్ ముందరైతే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అయితే ఉంటారు. ఆ అబ్బాయికి ముందుగానే మ్యారేజ్ అయి ఉంటుంది. ఆ ఆంటీని అయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానైతే చెప్తాడు. అప్పుడు హీరోయిన్ ఏమో ఆ అబ్బాయి గురించి మొత్తం కూడా ముందుగానే తెలిసి ఉంటుంది. అప్పుడు ఆ ఆంటీ ఏమో నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే సరే అయితే చెప్తుంది. ఆ అబ్బాయికి ముందుగానే మ్యారేజ్ అయి ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో ఆ అబ్బాయి గురించి అంతా కూడా ఆ అమ్మాయికి అయితే చెప్తూ ఉంటుంది. హీరోయిన్ ఏమో చెప్పినందుకు ఆ అబ్బాయి ఏమో హీరోయిన్ అనేది చాక్ తీసుకొని అయితే కొస్తాడు. అప్పుడు హీరోయిన్ ఏమో నేనంతా కూడా నిజంగా కదా చెప్పినదైతే చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఇద్దరు కూడా నైట్ అనేది స్పెండ్ చేశారు. అప్పుడు హీరోయిన్ ఇద్దరు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్స్ అనేది తెచ్చుకొని ఉంటారు. అప్పుడే హీరో అనేది ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేది ఉంటుంది. అప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో నువ్వు ఇంకా కూడా భోజనం చేయలేదంటే చెప్పి అక్కడ నుంచి అనేది పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు హీరో వాళ్ళ మదర్ వచ్చి హీరోయిన్ అనేది ఇది ఫిల్అప్ చేయమ్మా అని హీరోయిన్ అనేది ఒక బుక్ అనేది ఇచ్చేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమో ఆ బుక్ తీసుకొని అంతా కూడా ఫిల్అప్ చేసి వాళ్ళ హీరోయిన్ వాళ్ళ మదర్ కి అనేది ఇచ్చేస్తుంది. అప్పుడు హీరో వాళ్ళ మదర్ ఆ బుక్ తీసుకొని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు హీరోయిన్ ఏమో జాగ్రత్తగా ఉండండి అని అయితే చెప్తుంది. కంపెనీ పనిలో కూడా సమయం దొరికినప్పుడల్లా మిమ్మల్ని చూడటానికి వస్తానులే అని చెప్పి అక్కడ నుంచి అనేది వెళ్ళగొడుతుంది. అప్పుడు హీరోయిన్ ఏమో ఆహా అసలు యజమానికి నేనే కదా బార్లో కలిశాను, అతను తప్పకుండా అమ్మాయిని వెంటబడే వ్యక్తి అయి ఉంటాడే అని చెప్పుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది హీరోయిన్ ఏమో. అప్పుడు హీరోయిన్ ఏమో నన్ను అసలు నిశారపరచకూడదు అని అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరో తెచ్చిన రింగ్స్ అన్ని కూడా హీరోనే చూస్తూ ఉంటాడు ఆ రింగ్స్ అనేసి. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళ ఇంటికి అనేది పిలుచుకొని వస్తారు. అప్పుడు హీరోయిన్ ఏమో హీరోయిన్ కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కూడా పరిచయం అనేది చేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమో హీరోయిన్ కి నాకు శుభ్రత విషయంలో చాలా కఠినమైన అలవాట్లు ఉంది, ఇలాంటి అడ్డబరంగా తిరిగే మహిళలు నాకు అవసరం లేదంటే చెప్తూ ఉంటాడు హీరోయిన్ ఏమో హీరోయిన్ కి. హీరో దగ్గరికి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేది మిల్క్ అనేది తీసుకొని పోతుంది. అప్పుడు హీరోయిన్ ఏమో దూరం నుంచి అనేది ఫోటో అనేది తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అనేది హీరో చేపట్టుకొని లాగుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో నా ఉద్దేశం అది కాదు, నువ్వు ఇంకొకరితో ప్రియురాలుగా ఉండలేకుంటే ఇష్టపడుతున్నావు అయితే చెప్పి అక్కడి నుంచి వెళ్ళగొడుతుంది. అప్పుడు హీరోయిన్ ఇద్దరు కూడా రొమాన్స్ చేస్తుండగా అప్పుడు హీరోయిన్ ఏమో నువ్వు దెయ్యంలో ఉన్నావని నమ్ముతున్నావు కానీ అది మాత్రం నమ్మను అయితే చెప్తూ ఉంటాడు. హీరోయిన్ ఏమో మరియు సాంగ్ జీహెన్ విడాకులు తీసుకున్నారు కదా, మొత్తం ఆస్తి సాంగ్ జీహెన్కే చెందుతుంది అయితే చెప్తాడు. అప్పుడు హీరోయిన్ ఇద్దరు కూడా ఫ్లవర్ బుక్స్ అనేది తీసుకొని వెళ్ళిపోతారు. హీరోయిన్ అనేది హీరో ఒక ఫ్లవర్ అనేది కొనిస్తాడు. హీరోయిన్ ఏమో హీరోయిన్ ఎప్పుడు నువ్వు ఇలానే ఉండేవాడు అనేది చెప్తూ హీరోయిన్ అనేది ఫిష్ అనేది చేసి హీరోయిన్ అనేది తినిపెడతాడు. అప్పుడు హీరోయిన్ ఏమో చాలా బాగున్నాయి అని అయితే చెప్పి అక్కడనే చూస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో హీరోయిన్ అనేది హలో అని పిలుస్తుంది. అప్పుడు హీరోయిన్ మరణించిన వారిని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించున్నావా నువ్వు అయితే అంటూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో మెలకలేక వస్తాడు. ఇప్పుడు నీకు బాగా బుద్ధి వచ్చింది అనుకుంటున్నా అయితే చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమో భూతద్దం పెట్టుకొని హీరోయిన్ ఏమో మొత్తం కూడా హీరో రూమ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఏమైనా దొరుకుతాయేమో అనేసి కూడా కోర్టులో కూడా అంతా కూడా చెక్ చేస్తుంటుంది హీరోయిన్ ఏమో. అప్పుడే హీరోయిన్ అనేది రింగ్స్ అనేది దొరుకుతుంది. అప్పుడు ఆ రింగ్స్ తీసుకొని హీరోయిన్ ఏమో ఫోటో అనేది తిప్పుకుంటుంది. హీరోయిన్ ఏమో నీచుడా నన్ను ఒక పైసా కూడా లేకుండా బయటకు పంపిస్తావా అయితే లోపల అనేది పలుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేది వచ్చేస్తుంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో హీరోకి అనేది ఫోన్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమో ఫోన్ లిఫ్ట్ చేస్తారు. అప్పుడు హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటుండగా హీరోయిన్ అనేది చూసేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమో ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అయితే అడుగుతూ ఉంటుంది హీరోయిన్ ఏమో. ఏం చెప్పకుండా హీరోయిన్ ఏమో అలానే ఉండిపోతాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ చూసి ఓవర్ అనేది చేస్తుంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ హీరోయిన్ అనేది ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో నాకు కుటుంబం అంటూ ఎవరు లేరంటే అంటూ ఉంటుంది. కనీసం నువ్వైనా నాకు ఉన్నావని అనుకున్నాను కానీ నువ్వు ఇలా అనుకుంటున్నావని కాదు అంటే ఏడుచుకుంటూ అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది హీరోయిన్ ఏమో. అప్పుడు హీరోయిన్ అనేది హీరో వాళ్ళ మదర్ అనేసి ఒక లాకెట్ అనేది హీరోయిన్ అనేది ఇచ్చేస్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమో ఆ లాకెట్ అనేది చూస్తూ ఉంటుంది. లాకెట్ అయితే చాలా చాలా అయితే బాగా ఉంటుంది. మళ్ళీ బాధలోకి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ అనేది కళ్ళు అనేది తిరుగుతూ ఉంటాయి. కళ్ళు తిరిగేలోపు అక్కడికి హీరో అనేది వచ్చేసాడు హీరోయిన్ దగ్గరికి అనేసి. అప్పుడు హీరోయిన్ ఏమో ఆ లాకెట్ని చూసి హీరోయిన్ని చూసి ఇద్దరిని కూడా షాక్ అయిపోతాడు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ ఏమైందని అయితే అడుగుతూ ఉంటాడు హీరోయిన్ ఏమో. నీకు ఇంకా గుర్తుందా అని చెప్తూ ఉంటుంది హీరోయిన్కి ఏమంతా కూడా. అలాగే ఇంకా ఏం జరిగిందంటే కంపెనీ దివాలా తీస్తుంది, నీ తల్లిదండ్రుల భవనం మీద నుంచి దూకి ప్రాణం తీసుకున్నారనుకుంది అమ్మాయి అని చెప్తూ ఉంటుంది. ఇంకా బంధువులు నిన్ను మోసం చేశారని కూడా అడిగినా కానీ ఏమి చెప్తలేదంటే చెప్తూ ఉంటుంది. పైగా కారు ప్రమాదం కూడా జరిగిందంట, నువ్వు అనుభవించిన మానసిక వేదన కూడా చాలా తీవ్రమైందంటే అంటూ ఉంటుంది. అలాగే పర్వాలేదులే మనం మళ్ళీ ప్రేమలో పడదామంటే హీరోయిన్ చెప్తూ ఉంటాడు.
అంటే నేను ఎలాంటి అద్భుతం కాదు, నేను అనారోగ్యంతో ఉన్నాను, ఈసారి నేను మెలుకున్నా కూడా నన్ను మళ్ళీ మర్చిపోతావేమో అనుకున్నానైతే అని చెప్తూ ఉంటుంది హీరోయిన్ ఏమో. నువ్వు మేల్కున్నావేమో, నేను వాంగ్ జియాను వెతుకుతున్నాను, ఎందుకంటే నిజానికి నేను నిన్నే వెతుకుతున్నాను అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో హీరో లేచిన లెటర్స్ అన్ని కూడా చదివి చాలా ఎమోషనల్ అయితే అయిపోతూ ఉంటుంది హీరోయిన్ ఏమో. అప్పుడే కళ్ళు తిరుగుతూ కింద పడిపోతుండగా అప్పుడే హీరో వచ్చి హీరోయిన్ అనేది పట్టుకుంటాడు. అప్పుడు హీరోయిన్కి ఏమో చాలా భయం అవుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అనేది ఇంటి దగ్గర అనేది వదిలిపెడతాడు. అప్పుడు హీరోయిన్ ఏమో హీరోయిన్ చేయి పట్టుకునేసి ఎందుకు ఇలా చేస్తున్నావంటే చెప్తూ ఉంటాడు. అలాగే హీరో కూడా చాలా ఎమోషనల్ అయితే అయిపోతూ ఉంటాడు. ఇంకా కళ్ళు తెరవలేదని హీరో అనేది హీరోయిన్ హాస్పిటల్కి అనేది తోలుకొని పోతాడు. అప్పుడు హీరోయిన్ ఏమో చెయ్యి అనేది కదిలాడుస్తూ ఉంటాగా అప్పుడు హీరోయిన్కి అనేది మెలకు వస్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమో లేచి హీరోయిన్ అనేసి నువ్వు మేల్కున్నావనైతే అడుగుతాడు. హీరోయిన్ ఏమో లేచి వెతుకుతున్నాను, ఎందుకంటే నిజానికి నేను నిన్ను వెతుకుతున్నాను కాబట్టి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు లేచి హీరోయిన్ అనేది పట్టుకుంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో నువ్వెవరు అనేది అడుగుతూ ఉంటుంది హీరోయిన్ ఏమో. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమో హీరోయిన్ అనేది ఫుల్గానే డ్రింక్ అనేది చేస్తుంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో కింద పడిపోతుండగా అప్పుడే హీరో అనేది వచ్చి హీరోయిన్ అనేది పట్టుకుంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో ఎవరు నువ్వు ఇంత అందంగా ఉన్నావైతే అంటూ ఉంటుంది హీరోయిన్ ఏమో. అప్పుడు హీరోయిన్ ఏమో నువ్వు ఇంత అందంగా ఉన్నావే, కాస్త నిద్రపోనైతే చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో అరుస్తూ ఉండగా నోరు అనేది మూసేస్తుంటుంది హీరో నోరు మూయి అయితే చెప్తూ ఉంటుంది హీరోయిన్ ఏమో. అలాగే హీరోయిన్ అనేసి నువ్వు నిద్రపో అయితే కూడా చెప్తూ ఉంటుంది. అలాగే నీకు నేను తెలుసా అని కూడా అడుగుతూ ఉంటుంది. అలా నాతో కలిసి నిద్రపో అని హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో నాకు తెలియదు అనేది చెప్తూ అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు తాగిన మత్తులో హీరోయిన్ ఏమో హీరోకి మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. నాకు కానీ స్నేహం మొత్తం కూడా ఎప్పటికీ నిలిచి ఉండాలంటే చెప్పి హీరోయిన్ని అక్కడ నుంచి ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్కి అనేది ఏంది కూడా నిద్ర మత్తులో కూడా హీరోయిన్ అనేది ఎత్తుకొని అనేది హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ అనేది లేస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో మేల్కున్నావైతే అంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో నేను ఎక్కడ ఉన్నానైతే అంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఏమో ఆఫీస్కి అనేది వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఆఫీస్లోకి ఏడే కంపెనీలో స్పృహ తప్పి పడిపోయారు కాబట్టి విన్నాను, ఆమె ఇంకా స్పృహ రాలేదు అని చెప్పి అవునా ఈరోజు మనం ఒప్పుకున్న సంతకం చేయబోతున్నాం అయితే చెప్తూ ఉంటాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ అనేసి మీరు మీ భార్యతో లేరా అనేది అంటూ ఉంటుంది హీరోయిన్ ఏమో. అప్పుడు మిస్టర్ లూయి కలిసి పని చేయాలని మీకు లేకపోయినా కూడా ఎవరో దివాలా తీయాలని సర్పించారు, అవసరం లేదైతే చెప్తూ ఉంటాడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అప్పుడు అక్కడ ఉన్న సార్ ఏమో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో ఫర్సల్ గోల్డ్ ప్రభిక్ గురించి వివరించారైతే చెప్తూ ఉంటాడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ని నువ్వు నా జీవితాన్ని నాశనం చేసావు కాబట్టే నువ్వు నన్ను ప్రాణ స్నేహితురాలాగా భావించింది అనేది చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరోనేమో కానీ నువ్వు ఆమెను ఉపయోగించింది రోడ్గా సాంగ్ కుటుంబం కాబట్టి అని అయితే చెప్తూ ఉంటాడు. లొంగదించడానికి సహాయం చేసావు కానీ ఈరోజు నీకు జరిగిందంతా నీ సొంత తప్పే అయితే చెప్తూ ఉంటాడు హీరోయిన్ ఏమో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి అంతా కూడా. అమ్మాయి ఏమో కాలేజ్ రోజు నుంచి నాకు అతను తెలుసు కాబట్టి అతను అందంగా ఉంటాడు, మంచి కుటుంబం నేపథ్యం కాబట్టి మంచి స్నేహితుడు అలాగే ఇద్దరం కూడా ఉన్నామైతే చెప్తూ ఉంటుంది ఆమె అయితే. అందుకే అతని పరపూర్వ జీవితాన్ని పాదించామని అయితే చెప్తుంటుంది. మోకాలపై కూర్చొంది లేదా అయితే చెప్తుంటారు. అప్పుడు ఆమె పోలీసులు అనేది పట్టుకొని పోతారు. మేల్కున్న వెంటనే విడాకులు అడగమేనా అయితే హీరోయిన్ అనేది అడుగుతూ ఉంటుంది హీరోనేమో. నిన్ను కాలు చేతులలో వెళ్ళనివ్వను కానీ నీ డబ్బు అవసరం లేదులే, నీ డబ్బు నేను అసలు తీసుకొని అయితే హీరోయిన్ అనేది చెప్తుంది. జరిగినంత నేను వివరించగలను కానీ నీ మీద అనుమానం వచ్చి ఉండవచ్చు కానీ సుకుటుంబం దివాలా తీసి తర్వాత నేను నిజం కోసం వెతుకుతూ ఉన్నాను అయితే చెప్తూ ఉంటాడు. అందుకే అతను నాకెవరుగా దగ్గర అయ్యాడనేది హీరోయిన్ అనేది చెప్తూ ఉంటుంది. అలాగే హీరోయిన్ అనేది కూడా చాలా కోపం అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ దగ్గరకు అనేది హీరో అనేది వచ్చేసి ఇద్దరు కూడా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అందుకే అతను నాకెవరో దగ్గర అయ్యారనైతే చెప్తూ ఉంటాడు హీరోయిన్ ఏమో. అప్పుడు హీరోయిన్ ఏమో నేను జీజియా వల్లనే నీకు ట్రై కట్టాయను నిజంగానే అనుకున్నావేమో కానీ నీకు కోపం అయితే హీరోయిన్ అనేది చెప్తూ ఉంటుంది. అప్పుడు పనిలో బిజీగా ఉన్నావు, నాతో చెప్పి ఉండొచ్చు కదా అని హీరోయిన్ అనేది చెప్తుంటుంది. నా కోపం తెప్పించింది అదే కాదు కాబట్టి నాకు నువ్వు అవసరమైనప్పుడు నాకు ఫోన్ చేసి ఎప్పుడు అందుబాటులోనే లేవు, నువ్వు ఏ పనిలో బిజీగా ఉన్నావో నాతో చెప్పు ఉండొచ్చు కదా అని హీరోయిన్ అనేది హీరోతో చెప్తూ ఉంటుంది. నేను బిజీగా ఉన్నాను కానీ అనే ఒక్క మాటతో తప్పించుకోకుండా నిజం చెప్పి ఉండాల్సింది అంటే హీరోయిన్ అనేది చెప్తుంది. అప్పుడు హీరోయిన్ ఏమో మొక్కలపై కూర్చొని అయితే హీరోయిన్ అనేది క్షమించు అని అయితే చెప్తూ ఉంటాడు. మన ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాయి, ఆ సమయంలో సాంగ్ కుటుంబం దివాలా తీసింది అయితే చెప్తుంటుంది.
ఆ సమయంలో తల్లిదండ్రులు కూడా మరణించారనైతే చెప్తూ ఉంటాడు. నేనే కదా ఆమెకు ప్రాణ స్నేహితురాలైతే చెప్తూ ఉంటుంది. నీకు మళ్ళీ ఇంకో పెద్ద దెబ్బ తగిలి ఉందేమో అని నేను భయపడానని చెప్తూ ఉంటుంది హీరోనేమో హీరోయిన్కి. నీ దృష్టిలో నేను బలహీనతలైన నిజం తెలుసుకున్న హక్కు నాకు కూడా లేదా అయితే హీరోయిన్ ఏమో హీరోకి చెప్తూ ఉంటుంది. నా తరపున నిర్ణయం తీసుకునే హక్కు నీకు ఎవరిచ్చారనేది చెప్తూ ఉంటాడు హీరోనేమో. హీరోయినేమో హీరోని నువ్వు నా గుండెలో ఉన్నావనితే చెప్తూ ఉంటాడు. అప్పుడే హీరోనేమో నేను నీకు అత్యంత దగ్గర వ్యక్తిని అనేది చెప్తుంటాడు. అలాంటప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోగలని ఆశించావా అనేది చెప్తుంటుంది. చెందిన దొంగలించావు కాబట్టి నువ్వు నా ప్రేమను కానీ బంధువులపై నాకు ఉన్న నమ్మకాన్ని నువ్వే చేసావు అయితే చెప్తుంటాడు. నన్ను బాధించినా కూడా నన్ను అత్యంత దగ్గరైన వ్యక్తి నువ్వే అనే హీరోనేమో హీరోని చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరోనేమో నన్ను అత్యంతగా గాయపరిచింది కూడా అదే వ్యక్తి. అంత బాధను ఎలా భరించాలి అనేది చెప్తూ ఉంటాడు. అంతా కూడా హీరోనేమో హీరోయిన్కి అంతా కూడా ఎమోషనల్ అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో ఇదంతా నా తప్పే అని కూడా ఆలోచించుకుంటూ ఇద్దరు కూడా అలానే ఉండిపోతారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత నేను ఒక ప్రయాణం చేశానని హీరోనేమో హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏంది అది అంటే చెప్తూ ఉండగా నువ్వు ఫస్ట్ మోకాలపై కూర్చోకుండా మా సంగ కూర్చొని అయితే చెప్తూ ఉంటాడు. మన ఇద్దరికి బ్రేకప్ అయింది కదా అప్పుడే అయితే చెప్తూ ఉంటుంది హీరోయినేమో. ఇంకపై హీరోనేమో నేను నీతో ఎప్పటికి కూడా అబద్ధం చెప్పను అనేది చెప్తూ ఉంటాడు. దయచేసి ఇంకొకసారి నన్ను నమ్ము అని కూడా చెప్తాడు. అప్పుడు హీరోయినేమో కానీ మన పెళ్లి నువ్వు ఎంత జాగ్రత్తగా ఆలినా మరో అబద్ధం కదా, కానీ ఆ సమయంలో నీ మానసిక పరిస్థితి అలాంటిది, నువ్వు అత్యంత సహకరించిన అబద్ధాన్ని నేనే ఆశించి వచ్చింది అయితే చెప్తూ ఉంటుంది. నా కంటికి కనిపించకుండా నువ్వు మళ్ళీ ప్రమాదంలో పాడయ్యావేమో అని చెప్తూ ఉంటుంది. బాధపడుతూ ఉండగా అప్పుడే అక్కడికి అనేది హీరో వాళ్ళ మదర్ అనేది వస్తుంటుంది హీరోయిన్ దగ్గరికి. అప్పుడు హీరోయిన్ దగ్గరికి అనేది ఫుడ్ అలాగే గిఫ్ట్ అనేది తెస్తూ ఉంటుంది. హీరో వాళ్ళ మదర్ ఏమో హీరోని లేయమ్మా ఈ సూప్ అనేది తాగుని హెల్త్ కేర్ తీసుకోవాలని అయితే చెప్తుంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో పండుకొని లేచి అనేది కూర్చుంటుంది. అప్పుడు ఆ మదర్ ఏమో ఈ సూప్ తాగమ్మా మటన్ సూప్ తెచ్చానైతే చెప్తూ ఉంటుంది హీరోయిన్ కనేసి. అప్పుడు హీరోయిన్ ఏమో ఆ సూప్ తీసుకొని ఉండగా అప్పుడు కాలుతుంది లేమని నన్ను చారికి తినిపిస్తానైతే చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో ఆంటీ ఏమో హీరోయిన్ ఏమో వాళ్ళ మదర్కి అనేది ఆ అమ్మాయిని నువ్వు చాలా ఎక్కువ చూసుకోవాలని అయితే చెప్తూ ఉంటాడు. వాళ్ళ మదర్ ఏమో హీరోయిన్ అనేది చాలా నవ్విస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో చాలా సంతోషంగా అయితే ఉంటారు వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ అనేసి. ఇప్పుడు హీరో వాళ్ళ మదర్ ఏమో ఎవరి మీద కూడా డిపెండ్ కాకూడదమ్మా అనేసి హీరోయిన్కి అయితే చెప్పేస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో సరే అంకుల్ అంటే చెప్తూ ఉంటుంది. ఆయన హీరోయిన్ అనేసి ఏమాత్రం ఒక పద్ధతిగా ఉండాలమ్మా అనేసి కూడా చెప్తూ ఉంటుంది హీరోయిన్కి అనేసి. అప్పుడు హీరోయిన్ ఏమన్నా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఆంటీ ఏమో ఆ గిఫ్ట్ అనేది హీరోయిన్కి అనేది ఇచ్చేస్తుంటుంది. హీరోయిన్కి ఏమని చెప్తుందంటే ఆ ఆంటీ ఈ గిఫ్ట్ అనేది ఓపెన్ చేయమ్మా ఒకసారి అయితే చెప్తూ ఉంటుంది. గిఫ్ట్ని ఏమో అలాగనే చూస్తుంటుంది హీరోయిన్ ఏమో. అప్పుడు ఆ ఆంటీ ఏమో ఆ గిఫ్ట్ అనేది ఓపెన్ చేయనేసి చెప్తూ ఉంటుంది హీరోయిన్కి అనేసి. అప్పుడు హీరోయిన్ ఏమో ఆ గిఫ్ట్ తీసుకొని ఇది నీ హీరో తెచ్చిచ్చాడమ్మా అయితే చెప్తూ ఉంటుంది హీరోయిన్ కనేసి. అప్పుడు హీరోయిన్ ఏమో అలానే చూస్తూ ఉంటుంది ఆ ఆంటీకి వెళ్ళి. ఆ ఆంటీ ఏమో హీరోయిన్ కనేసి నేను ఇంతకాలం పశ్చాత్తాపంలో ఉన్నాను, అత్తయ్య కూడా అతన్ని పురుష మాట్లాడలేదంటే చెప్తుంటుంది హీరోయిన్ కనేసి. నాకు ఒకటే కావాలి, ఇవి నీకు కొంత ఆశయ ఇస్తానేమో కానీ మళ్ళీ కొత్త జీవితాన్ని ఆశగా చూడే అవకాశం కూడా ఇస్తానైతే చెప్తూ ఉంటుంది. మదర్ చెప్పి అదంతా చెప్పి కూడా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంటుంది. అలాగే మన ఇద్దరికి ఒక అవకాశం కూడా ఉందని అయితే చెప్తుంటుంది హీరోయిన్ గనేసి. ఈరోజు నేను మళ్ళీ పూల మార్కెట్కి వెళ్తున్నానైతే చెప్పేస్తుంటుంది. హీరోయిన్ ఆ గిఫ్ట్ అనేది అలానే చూస్తూ ఉంటుంది. హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది ఆ గిఫ్ట్ అనేసి. అప్పుడు హీరోయిన్ అలాగే ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. హీరోయిన్ ఆ ఫిష్ అన్నిటికి కూడా చూస్తూ అలాగనే ఉండిపోతూ ఉంటుంది. అనేసి హాల్లోకి అనేది వచ్చి ఆ గిఫ్ట్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ ఏమో. దానిలో అనేది హీరో అనేది ఒక లెటర్ అనేది రాసి ఉంటాడు హీరోయిన్కి అనేసి. అప్పుడు హీరోయిన్ ఆ లెటర్ అనేది చూస్తూ ఉంటుంది. ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఆ లెటర్ని అనేసి. నీకు ఎంత ఇష్టమైనా కానీ లిల్లీ పూలను కొనుక్కొని వచ్చానైతే చెప్తూ ఉంటాడు హీరోయిన్ ఏమో హీరోయిన్కి అంతా కూడా. ఆ లెటర్లో అయితే హీరోయిన్ ఇద్దరు కూడా మొక్కలనైతే కొనడానికి వెళ్ళి ఉంటారు కదా, దాంట్లోనైతే రాసి అయితే ఉంటాడు. అలాగే నువ్వు కోరుకున్నది ఎలాంటి నిరూపమైన అవసరం లేని నిజమైన విశ్వాసం అయితే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ ఆ పూల దగ్గర అనేది హీరోయిన్ అలానే చూస్తూ నిలబడిపోతూ ఉంటాడు కదా. అప్పుడు హీరోయిన్ కనేసి సార్ మీకు ఇష్టమైన లిల్లీస్ తీసుకొచ్చాడైతే ఆ అబ్బాయి అయితే చెప్తూ ఉంటాడు హీరోయిన్ కనేసి. అప్పుడు హీరోయిన్ అనేసి ఆ పూల బుక్క అయితే తీసుకొని అయితే అలానే చూసి నిలబడిపోతూ ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అంతా కూడా గమనించుకుంటూ ఈ పువ్వు ఎంత అందంగా ఉందో కదా చూడైతే అనుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అనేసి ఆ పూల బుక్కలను చూసుకొని అలానే
అలానే చూస్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అలాగే రాసిన లెటర్‌ని కూడా చూస్తూ ఉంటుంది హీరోయిన్ అనేసి. ఆ లెటర్‌లో ఏమో ఇది నీకు చాలా బాధ కలిగించి ఉంటుంది. కానీ నువ్వు ఎప్పుడు వేళ్ళ దుకాణానికి కొత్త అలంకార చేపలు వచ్చాయి అయితే చూస్తూ ఉంటాడు. ఆ చేపలకెళ్ళి అనేది చూస్తూ ఉంటాడు హీరో అనేసి. అలాగే చేపలకు కేవలం 2 సెకండ్స్ జ్ఞాపక శక్తి మాత్రమే ఉంటుందని చెప్పి నిజం కాదని నాకు తెలుసు. కానీ కొన్నిసార్లు నువ్వు ఒక చేపలాగా ఉంటే బాగుండని అనిపిస్తుంది అంటే రాసి ఉంటారు దానిలో అయితే. నేను నీకు కలిగించిన బాధను మర్చిపోగలను కానీ అదే సమయంలో నువ్వు నిజానికి చేపలాగా మారిపోయి నువ్వు మర్చిపోతావేమో అని కూడా నాకు భయంగా ఉంది అయితే చెప్పి రాసి ఉంటాడు దానిలో అయితే. ఇప్పుడు హీరోయిన్ ఏమో ఆ లెటర్‌ని చూసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో నన్ను మర్చిపోక అలా మారుతుంది కాబట్టి బూతులు మారుతాయి కానీ జ్ఞాపకాలు మాత్రం అలాగనే ఉండిపోతాయి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నీకు అన్ని గుర్తొచ్చాక తర్వాత నేను నిన్ను అంత సులభంగా ఎలా మర్చిపోగలనైతే చెప్తూ ఉంటుంది. మానసిక వైద్యుడు షియావో హెక్ లక్షణాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కానీ ఇంకా మీదట నాకు చాలా నాటకీయం ఉండే భార్య దొరికినందుకు. ఇప్పుడు హీరోయిన్ ఏమో కంప్యూటర్ ముందరంతా కూడా మొత్తం కూడా చేస్తూ ఉంటూ ఉంటాడు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు కూడా చాలా ఎమోషనల్ అయిపో హీరోయిన్ ఏమో నా వల్లనే ఈ ప్రాబ్లం వల్ల వచ్చేసింది అనుకుంటూ ఒకనే చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో ఎవరో వచ్చారనేసి వెనకనే తిరుగుతారు. ఎవరో వచ్చారనేసి హీరోయిన్ ఏమో వెనకనే తిరిగి చూస్తూ ఉంటాడు అన్ని సైడ్స్ అనేసి కూడా. అప్పుడు హీరోయిన్ ఏమో ఇటు పక్కేమో హీరో అనేది లెటర్ అన్ని కూడా చదువుతూ అక్కడి నుంచి అనేది మళ్ళీ పెట్టేస్తూ ఉంటుంది. అలాగే నా కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు అనేసి ఇద్దరం కలుసుకొని ఎన్ని ఇయర్స్ అయిందని కూడా అనుకుంటూ ఉంటుంది హీరోయిన్ మనసులో అయితే. అలాగే బాధతో కూడా మాట్లాడుకుంటూ ఉంటుంది హీరోయిన్ అనేసి కలగంటూ ఉంటుంది. అలాగే అప్పుడే హీరోయిన్ అనేసి అసలు అయితే నేనే వెళ్ళి హీరోయిన్ కలిస్తే ఎలా ఉంటుంది అనేది అనుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ ఆ రింగ్స్ అని కూడా చూస్తూ ఉంటారు బయట నిలబడి. చూస్తూ అలానే క్లీన్ అనేది చేస్తూ ఉంటాడు. ఇది చాలా బాగా ఉన్నాయి రింగ్స్ అనేసి అనుకుంటూ ఉంటాడు హీరోనేమో. అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అక్కడికే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే హీరోనేమో సాంగ్ గ్రూప్లోకి మళ్ళీ పెట్టుబడుల మార్గాలు తెరుచుకున్నాయి. వ్యవసాయ ఏకైక కుమార్తె సాంగ్ నేనే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరో దగ్గరికి అనేసి హీరోనేమో ఫ్లవర్ బుక్తో అనేది వచ్చేస్తుంటుంది. అప్పుడు టేబుల్ మీద పెట్టి హీరో దగ్గరికి అనేది ముందరకనే వచ్చేస్తుంటుంది హీరోయిన్ ఏమో. అప్పుడు హీరోయిన్ ఏమో హీరోకి ఏడవడం ఆపనైతే చెప్తూ ఉంటుంది. నీ అదృష్టవశాత్తు ఏడుపు పోగొట్టుకున్నానేమో అనుకుంటూ ఉంటుంది. అలాగే నువ్వు ఇంకా నన్ను కోరుకోవడం లేదనుకున్నానే అనుకుంటూ వాళ్ళిద్దరు అనేది హక్ చేసుకుంటూ ఉంటారు. అలాగే జాలి పడేలా నటిస్తున్నావని నేను క్షమిస్తున్నాను మాత్రం అనుకోకు అయితే హీరోనేమో హీరోయిన్ అనేది కొడుతూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ ఏమో హీరోని నువ్వు ఇంకా నన్ను కోరుకోవడం లేదనుకున్నానే జాలి పడేలా నటిస్తున్నావని చెప్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా హీరోయిన్ నువ్వు మళ్ళీ ఎందుకు నువ్వే రాకపోతే నేనే వచ్చేసాను కదా అంటే చెప్తూ ఉంటుంది హీరోనేమో. నేను నీ క్షమాపణ నేను అడగడం లేదు, నేను కోరుకున్నది ఒకటే నీ పక్కన ఉంటే అవకాశం వచ్చిందంటే హీరోనేమో హీరోయిన్కి చెప్తూ ఉంటాడు. నాకు పాశ్చాత్యం అదే నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికే వచ్చావా అయితే హీరోనేమో హీరోయిన్ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ ఏమో లేదు అని అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో ఎందుకు వచ్చావంటే అంటూ ఉంటాడు. కానీ నువ్వు నిజానికి ప్రముఖమైన మాటలు కాదు కదా మనసు నీ లేఖ చదివిన తర్వాత నా నాటక రేఖతను తగ్గట్టుగా నీ స్క్రిప్ట్ని నేను రాశానైతే చెప్తూ ఉంటుంది హీరోయిన్ ఏమో. తర్వాతకి చదువు నేను రాసినది అంటే చెప్తూ ఉంటుంది హీరోయిన్కి ఏమో హీరోయిన్ అనేసి. ఇది నేను నా హార్ట్ఫుల్గా రాశాను ఇదైతే కంపల్సరీ చదువు అనేసి చెప్తూ ఉంటుంది. మన ఇద్దరం కలిసి చాలా రోజులైంది కదా అని అయితే చెప్తూ ఉంటుంది హీరోయిన్ ఏమో హీరోయిన్కి. అప్పుడు హీరోయిన్ రాసిన ఏదైతే హీరోయిన్కి అనేది చూపిస్తూ ఉంటుంది. అన్నీ కూడా సిద్ధం చేసాం కానీ ఇంతకాలం సిద్ధం చేసిన పెట్టుకున్న ఈ పెళ్లి ఉంగరాన్ని కూడా నీకు ఇవ్వాల్సిన మాత్రం కోరుకుంటానైతే చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఇంత చదివినే చాలు అని అయితే హీరోనేమో చెప్తూ ఉంటాడు హీరోయిన్కి అనేసి. అప్పుడు హీరోయిన్ ఏమో నవ్వుకుంటూ సరే అయితే చెప్తూ ఉంటాను చాలు అయితే చూపిస్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో ఇంతకాలంగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ పెళ్లి ఉంగరాన్ని కూడా నీకు ఇచ్చేయాలని అనుకుంటున్నాను అయితే చెప్తూ ఉంటాడు. ఆ పుస్తకాన్ని చూస్తూ అనుకుంటూ ఉంటాడు మనసులో అయితే. హీరోయిన్కి అనేసి ఎప్పుడైతే ఇవ్వాలనేసి అనుకుంటూ ఉంటాడు. అలాగే ఆ పుస్తకాన్ని చూస్తూ అలా ఇలా తిరుగుకుంటూ అయితే ఉంటూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్కి అనేసి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది హీరోయిన్ రాసినది మొత్తం కూడా చూసి చదివి. అప్పుడు హీరోయిన్ ఏమో హీరోయిన్కి మొత్తం కూడా చదివి అయితే వినిపిస్తూ ఉంటాడు. అలాగే మోకాలపై వంగి శ్యాంగ్ని ప్రేమలో పెళ్లి ప్రార్థన చేస్తాడు. ఈ ప్రజ్ఞిత ఎప్పుడు కూడా వృధా కాదు అయితే చెప్పి రాసి ఉంటుంది. అన్నీ కూడా సిద్ధం చేశారు కదా లేదు ఈ పెళ్లి ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని హీరోనేమో హీరోయిన్కి అనేది చెప్పేస్తూ ఉంటుంది. అప్పుడు హీరోనేమో హీరోయిన్ డైలాగ్ చెప్పు ఎలా ఉంది అనేది చెప్పేస్తుంటుంది. నేను సంపూర్ణ విశ్వపాదాన్ని నీకు అంకితం చేయడానికి సిద్ధం ఉన్నానైతే చెప్తుంటాడు. అప్పుడు హీరోనేమో మొక్కలపై కూర్చొని అయితే హీరోనేమో హీరోయిన్కి అనేది రింగ్ అనేది చేస్తాడు. అప్పుడు హీరోనేమో హీరోయిన్కి అనేసి రింగ్ అనేది తీసుకోవాలైతే చెప్పేస్తూ ఉంటాడు. నేను స్వాగానికి నేను అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నానైతే చెప్తూ ఉంటాడు. ఎప్పుడు అబద్ధం చెప్పొద్దు అయితే హీరోనేమో హీరోయిన్కి చెప్తూ ఉంటుంది. ఎప్పుడు ద్రోహం చేయను నేను జీవితాంతం ప్రేమిస్తానైతే చెప్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఏమో సరే అనేసి చెయ్యనైతే పెడుతూ ఉంటుంది హీరో ముందర అనేసి. అప్పుడు హీరోయిన్
ఆ రింగ్ తీసుకొనేసి హీరో చేయికి అనేది పెడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా పెళ్ళి అనేది చేసుకుంటారు. అరేంజ్ ఇంకా గుర్తుందా అని అయితే వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అనేది లేచేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ అనేది చేసుకుంటారు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మంచి మంచి వీడియోస్ కావాలంటే వీడియోని కామెంట్ చేసి అలాగే మంచి మంచి వీడియోస్ వస్తాయి ప్లీజ్. అలాగే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.